రానున్న రోజుల్లో మహాలయ పక్షం వస్తుంది. హ్మ్. దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? మహాలయ పక్షాలు అసలు ఎలా ఉద్భవించినాయి? హ్మ్. ఫస్ట్ దాని పూర్వపరాల్లోకి ఒకసారి వెళ్దాం. ఓకే. కర్ణుడు చనిపోయిన తర్వాత ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఆహారంగా బంగారం, వెండి, రత్నాలు ఇవే దొరుకుతున్నాయంట. ఓకే. ఓకే. ఇవే దొరుకుతుంటే యమధర్మరాజుని అడిగాడంట. "ఏం స్వామి నాకు మొత్తం ఇవే దొరుకుతున్నాయి" అంటే, "మరి నువ్వు జీవించి ఉండంగా హ్మ్. ఇవే దానం చేశావు ఓకే. అని చాలా గొప్పలకు పోయావు" అన్నట్టుగా చెప్పాడు ఓకే. ఇండైరెక్ట్‌గా. ఓకే. అప్పుడు కర్ణుడు ఒక పక్షం రోజులు నాకు వ్యవధి ఇవ్వండి, హ్మ్. నేను సశరీరంగా భూలోకానికి వెళ్ళి ఓకే అన్నపానీయాలు దానం చేసి వస్తాను ఓకే. అని చెప్పి ఆ యొక్క అనుమతి తీసుకొని సశరీరంగా 15 రోజుల పాటు ఓకే. ఈ యొక్క భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఓకే. చాలా చక్కగా ఆయన అన్నపానీయాలు దానాలు చేశాడని, ఓకే. కాబట్టి ఇవి పితృపక్షాలుగా ఏర్పడినాయి అని. హ్మ్. అంటే ఈ 15 రోజుల్లో ఎవరైతే పితృ కార్యక్రమాలు అంటే శ్రాద్ధ కర్మలు అంటాం కదా, హ్మ్. ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. కానీ వాళ్ళకి కొంతమందికి ఏంటంటే ఏ నెలలో చనిపోయారో తెలియదండి మా మా తాతగారు లేదా మా నాన్నగారు, హ్మ్. కానీ దశమి రోజు చనిపోయారని తెలుసు అంటారు కొంతమంది. ఓకే. అటువంటి వాళ్ళు ఈ పక్షం రోజుల్లో దశమి తిథి నాడు వాళ్ళ యొక్క ఓకే. పూర్వీకులకి శ్రాద్ధ కర్మ శ్రద్ధతో నిర్వర్తించినట్లయితే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది. ఓకే. సరే గురుగారు, అస్సలు మాకు అసలు తిథి తెలీదు, హ్మ్. డేటు తెలీదు, ఏమీ తెలీదు మాకు హ్మ్. అన్న వాళ్ళకి మహాలయ అమావాస్య, ఓకే, అంటే భాద్రపద అమావాస్యని మహాలయ పక్షంలో చివరి రోజు మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకి శ్రాద్ధము, పిండ ప్రదానము, తర్పణాలు ఇవన్నీ కూడా శ్రద్ధతో చేసినట్లయితే వాళ్ళు సంతృప్తి చెంది వంశాభివృద్ధికి వాళ్ళు దీవెనలు ఇస్తారని చెప్పి శాస్త్రవచనం.